దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, సువార్త ప్రకటన దేవాది దైవ కార్యమై ఉన్నది. నాయన, నీ యొక్క ఆదేశమై ఉన్నది. నాయన, నీవే దాన్ని నిర్వహించేటటువంటి దేవుడు. ఈ సమయంలో ప్రభువా, ఈ టీవీ ద్వారా సువార్త పరిచర్య నిమిత్తమై దేవానని ఈ కార్యక్రమమును మీరు నాయన అనుమతించి అనుగ్రహించండి. నీ కృపలో నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోమని, నీ వాక్యము అది దేవుని స్వరూపము అని రాయబడి ఉంటుండగా ఆ దేవుని స్వరూపం యొక్క తేజస్సు మా మీద ప్రకాశించినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుని స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో సమాధానము కలిగి ఉండుట అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యము మనము పొందాలి. అంటే దేవునితో సమాధానము కలిగి ఉందము అనగా దేవుడు మనకు శత్రువుగా ఉండకూడదు, మనం దేవునికి శత్రువులుగా ఉండకూడదు. మనము ఆయనకు ఇష్టం లేనటువంటి రీతిగా, అంటే పాపులుగా, శత్రువులుగానే ఉండకూడదు. మరి వాక్యానుసారంగా చూస్తే దేవుని యొక్క నీతిని నెరవేర్చలేనటువంటి బలహీనులాగా కూడా ఉండకూడదు. అలాంటి సమయంలో ఆయన ఎదుట నిలవబడటానికి శక్తి లేనటువంటి వారి అవుతాం. అందుచేత మన జీవితంలో దేవుని ఎదుట నిలువదగినటువంటి వారిగా, ఆయన యొక్క సహవాసంలో నిలువదగినటువంటి వారిగా మనము మరి సిద్ధపడాలి. ఈ సిద్ధపడాలి అని అంటే, మరి ఎస్తేరు అనేటటువంటి ఆమె చరిత్రలో అహష్వేరోషు రాజు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆమెను అలంకరించి పంపాలి. ఆ యొక్క శుద్ధీకరణ, ఆ యొక్క సిద్ధపాటు అవన్నీ జరిగిన తర్వాత రాజు దగ్గరకు వెళ్ళేటటువంటి రాత్రి ఆమెకు మరి నిర్ణయించబడినప్పుడు ఆమెను అలంకరించి పంపాలి. ఈ అలంకారం రాజుగారి దగ్గర నిలవదగినటువంటిదిగా ఉండాలి. అయితే ఎస్తేరు ఈ అమ్మాయికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఒక బానిస పిల్ల, మరి బందీలుగా యెరూషలేము పట్టణం నుంచి ఆ బబులోను రాజు కాలంలో తీసుకొని వచ్చినటువంటి ఆ అమ్మాయి, మరి రాజు దగ్గర ఏం తెలుసు? కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, హేగే అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ హేగే రాజుగారి దగ్గరకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎలా ఉంటే రాజుగారు వారి యందు సంతోషిస్తాడో అది హేగేకు బాగా తెలుసు. అందుచేత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తన మనస్సుతో కాకుండా హేగేకు తన బాధ్యతను అప్పగించింది. అతడు ఏ రీతిగా ఆమెను అలంకరించాలని ఉద్దేశించాడో ఆ రీతిగా మరి హేగేకు తన సిద్ధపాటు అప్పగించింది. ఈ హేగే ఏం చేశారంటే, ఆమెను మరి రాజుగారికి ఇష్టమైనటువంటి రీతిగా అలంకరించాడు. ఆ యొక్క ఎస్తేరులో ఉన్నటువంటి స్వభావము, ఆమె అంతరంగము, ఆమె యొక్క ముఖంలో ఏమైందంటే, ఆ రాజుగారు చూడగానే దయ కలిగేటట్లుగా అది మరి స్పందించింది. ఆమె వ్యక్తిత్వం
రాజులో దయ పుట్టించింది. హేగే యొక్క సహాయము ఏమైందంటే రాజుగారికి ఇష్టమైనటువంటి రీతిగా సిద్ధపరిచింది. కనుక ఈ దినములలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మనము దేవునితో సమాధాన పడటం, దేవునికి ఇష్టలుగా ఉండటం ఏ రీతిగా మరి అది సాధ్యమవుతుందో అది మనకు మరి సాధ్యపరుస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఆయన మహాబలవంతుడైనటువంటి అంటే శక్తి కలిగినటువంటి దేవుడు. ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇలాంటి దేవునితో సమానమైనటువంటి వారిగా ఉండాలి అంటే ఇదిగో అక్కడ 2వ వచనంలో ఏం రాయబడి ఉన్నది అనంటే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఆ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయించుచున్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారము. అది ఒక కృప. మనము విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడటం, తర్వాత విశ్వాసం వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండటం, ఇది మనకు దేవుడు ప్రాప్తింపజేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా నీతిమంతులం అవుతాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కృప పొందినటువంటి వారిమై కృపలో నిలిచి ఉంటాం. ఇలాగా కృప పొందకపోతే, దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చకపోతే మనము దేవుని ఎదుట నిలువదగినటువంటి వారిగా మనము ఉండలేము. ఆయన యొక్క పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత సరిపోదు. ఆయన నీతి ముందు మన నీతి సరిపోదు. ఆయన యొక్క నీతి యందు మన యొక్క నీతి కార్యాలు సరిపో. కేవలము కృప చూపాలి, తర్వాత ఆయనే మనలను నీతిమంతులుగా చేయాలి. ఇది ఎలా జరుగుతుంది అనంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున దేవుడు ఈ కార్యాలు చేస్తానన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము అనంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము మనము నమ్మటం, దాని ప్రకారంగా మన జీవితాలని నడిపించుకోవటం అనేటటువంటిది. అనగా వాక్యానుసారంగా జీవించటం, హృదయపూర్వకంగా వాక్యానికి విధేయులు అవ్వటం అనేటటువంటిది, అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. ఈ విశ్వాసం ఉంచటము అనేటటువంటి ఈ కార్యము మన యొక్క జ్ఞానాన్ని బట్టి లేక బోధింపబడినటువంటి విధానాన్ని బట్టి దాన్ని మనం పొందలేం. మనము దేవుని యొక్క వాక్యము వింటుండగా, దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉంటుండగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనంటే మనము చదివేటటువంటి దానిని గ్రహించేటటువంటి శక్తి ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ చదువుతున్నటువంటి దానిని విశ్వసించటానికి, అనగా దానిని పరిపూర్ణంగా విశ్వసించడానికి కావలసినటువంటి హృదయాన్ని ఇస్తాడు. అందుకని బైబిల్ ఏమన్నదంటే పరిశుద్ధాత్ముడు మనము సువార్త వింటుండగా ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేసి మనలను పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆయన సహాయం లేకుండా మనము మారు మనసు పొందలేము, నీతిమంతులుగా తీర్చబడలేము. ఆయన సహాయం ద్వారానే మనము తీర్చబడతాం. కనుక ప్రభు ఏమన్నారంటే వారు ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు, నీటి మూలముగా జన్మించినటువంటి వారు వాక్యం విన్నారు, దానికి విధేయులయ్యారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని నడిపింపునకు వారు విధేయులై పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి వారు ఒప్పుకున్నారు. అందుచేత వారు ఏమవుతూ ఉన్నారు అని అంటే ఇదిగో విశ్వాసమును బట్టి వారు నీతిమంతులవుతున్నారు. విశ్వాసమును బట్టి వారు కృపయందు ప్రవేశము కలిగినటువంటి వాళ్ళు కృపలో ప్రవేశించేస్తున్నారు.
అలాంటి కార్యములు మనము చూచినప్పుడు ఏమవుతోందంటే, దేవుడు యోనా గ్రంథంలో నినివే పట్టణము పైన కోపగించుకొని ఆ పట్టణాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే ఎవరు ఎట్లా ఆ మహాదేవుడు, ఆ దహించు అగ్ని, పరిశుద్ధుడు, సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవుడే మన పట్టణాన్ని మరి నాశనం చేయటానికి, అగ్ని గంధకములతో దహింపజేయటానికి ఆయన తీర్మానించి ఉంటే ఆ కార్యమును ఆపేటటువంటిది ఎవరు? ఆ దేవునికిని మనకును సమాధానపరిచేటటువంటిది ఎవరు? వారికి ఒక మార్గం దొరికింది. ఏమిటి అనంటే, ఆ ప్రభు కృప కలిగినటువంటి వాడు. ఆ ప్రభు మనలను ఆయనే నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడాలి, మన పాపములను ఒప్పుకోవాలి. క్షమించు ప్రభువా, నీతో సమాధాన పడుతున్నాం, నీ కోపం మా మీదకి రానియొద్దు, ఇంతవరకు నీకు శత్రువులుగా మా జీవితాలు గడిచినాయి, అయితే మేము ఇక నీ నీతికి లోబడుతూ ఉన్నాం, నీకు విరోధంగా జీవించాం ప్రభువా, ఇదిగో మమ్మలను క్షమించు అని చెప్పి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారిని క్షమించాడు, వారి మీదకి వచ్చేటటువంటి శిక్ష రానివ్వలేదు. వారు దేవునితో సమాధాన పడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాశనమునకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవునితో మనము సమాధాన పడినట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడతాం, తర్వాత కృప పొందినటువంటి వారిగా ఉంటాం. మరి అదే సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలోనూ నోహు కాలంలోనూ చూస్తే, నోహు 120 సంవత్సరాలు మరి దేవుని సువార్త, మారు మనసు పొందండి, దేవుని యొక్క కోపము మీ మీదకి రాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచండి అని 120 సంవత్సరాలు బోధించాడని బైబిల్లో. అయినప్పటికీ వారికి ఆ సువార్త ఎగతాళిగా ఉంది, కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణంలోనికి దేవుడు నీతిమంతుడైనటువంటి ఆ లోతును పంపించాడు. పంపిస్తే ఆ నీతిమంతుడైనటువంటి ఆ లోతు ఒక రీతిగా చూస్తే తన నీతిని తాను కాపాడుకోవటానికే తంటాలు పడుతున్నట్టు అయిపోయింది. దేవుని యొక్క నీతి తాను మరి నెరవేరుస్తూ, తన భార్య కుమార్తెలు మరి తన ఇంటి వారు నెరవేర్చేటట్టుగా చేస్తూ, వారి యొక్క నీతి ఆ పట్టణంలో కొద్దిమందినైనా మార్చగలిగి ఉండాలి. అయితే లోతు యొక్క నీతిలో అంత ప్రభావం లేదు. అతడు పట్టణానికి వెళ్ళగానే బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, అక్కడ రాజకీయాల్లో చేరేసాడు. తర్వాత ఆ పట్టణానికి న్యాయాధిపతిగా కూడా, పట్టణ పరిపాలకుల్లో ఒకడుగా కూడా స్థానం సంపాదించేటటువంటి వానిగా ఉండాడు. తర్వాత పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉండాడు. అంతేగాని తాను నీతిమంతునిగా జీవిస్తూ, తన కుటుంబాన్ని నీతిగా మారుస్తూ, తమ కుటుంబం ద్వారా ఒక్కరిని కూడా నీతిమంతులుగా తీర్చలేకపోయింది. అయితే దేవుని యొద్దకు మొర వెళ్ళినప్పుడు మరి దానిని పరిశీలించి శిక్ష విధించడానికి, ఆయన శిక్షించబోయే ముందు పరిశీలించడానికి దేవుడు ఆయనే 2 దేవదూతలతో కూడా దిగి వచ్చాడు. ఆ యొక్క పట్టణం పరిస్థితి చాలా దారుణంగా. అందుచేత దేవుడు ఆ పట్టణంలోనికి లోతును పంపాడు. లోతు ఫెయిల్ అయిపోయాడు. మరి దేవుని యొక్క కృపకు అక్కడ పాత్రులయ్యేటటువంటి వారిగా దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచలేకపోయారు. దేవునితో సమాధాన పడటానికి నీతిమంతులుగా మారదాం, ఆయన కృప మనకు వస్తుంది, అప్పుడు దేవునితో మనం సమాధాన పడి ఘోరమైనటువంటి శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అని ఆ యొక్క ఆసక్తి కనపరిచినటువంటి వారు ఎవరు లేకుండా పోయారు. అందుచేత దేవుడు ఆ యొక్క పట్టణమును మరి అగ్ని గంధకములతో అది కాలిపోయేటట్లుగా చేశాడు. ఆ యొక్క నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబాన్ని బయటికి ప్రాణాలతో తీసుకొచ్చాడు. ఈ రీతిగా లోకములో దేవునితో సమాధాన పడటం అది గొప్ప ధన్యత.
ఈ లోక జీవితంలో మనకు కాపుదల ఉంటుంది. అంతేకాకుండా దేవునితో సమాధానపడి జీవించేటటువంటి జీవితం ద్వారా మనము నిత్య జీవాన్ని కూడా పొందుతాం. వీటిని ఏమంటారు అని అంటే బేసిక్ పాయింట్స్, మూలపాఠాలు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఇదిగో మీరు ఇప్పటికే బోధకులై ఉండవలసి ఉంటుండగా మీకు మూలపాఠములు బోధించవలసి వచ్చింది అని ఆయన తన యొక్క వేదన వ్యక్తం చేస్తాడు. ఈ దినాల్లో క్రైస్తవులు తండోపతండాలుగా కనపడుతూ ఉన్నారు, లక్షలాది మంది. అయితే కొంతమంది అయితే ఈ దేశం అంతా క్రైస్తవులు అయిపోయేటట్టు ఉన్నారు. అమ్మో అలా అయితే ఎట్లాగూ అని చెప్పి వారికి ఏదో మరి గొప్ప నష్టం వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది అని చెప్పి ఈ యొక్క నామకార్థ క్రైస్తవులను చూచి వారు ఎంతో మరి ఆందోళన పడుతూ ఉండాలి. అయితే నిజంగా చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇదిగో ఆ గ్రామంలో 15 చర్చెస్ ఉన్నాయంట. కానీ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో లెక్క తీస్తే 2 మాత్రమే ఉండాలి. ఏమిటి కారణము అనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునితో సమాధాన పడనటువంటి క్రైస్తవులు, నీతిమంతులుగా తీర్చబడనటువంటి క్రైస్తవులు, కృపయందు ప్రవేశము లేనటువంటి వారిగా, దేవుని కృపను పొందేటటువంటి వారిగా లేనటువంటి క్రైస్తవులు ఎక్కువగా ఉండాలి. వారు కొంతమంది తాము క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మేము క్రైస్తవులు కాదండి బాబు అని చెప్పి క్రైస్తవులుగా గుర్తించబడకుండా జాగ్రత్త పడేటటువంటి వారిగా కొంతమంది ఉండాలి. అయితే దేవుడు ఆయన మనలను మరి ప్రేమించినటువంటి ఆయన గనుక ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, మనలను ఏ రీతిగానైనా సరే మనలను తనతో సమాధానపరచుకోవాలి అని ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 26వ వచనం చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనము దేవుని కుమారులం. హల్లెలూయా. ఎలాగూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. కాబట్టి ఒక తల్లిదండ్రులు ఉండాలంటే వారి యొక్క పిల్లలను వారు మరి ఎంతో ప్రేమిస్తారు. వారి కొరకు అనేక రకాలైనటువంటి రీతిగా వారికి చాకిరి సర్వీస్ చేస్తారు. తర్వాత వారిని పోషిస్తారు, వారిని ప్రేమిస్తారు, వారిని సంరక్షిస్తారు, వారి కొరకు ఖర్చు పెడతారు. వారి యొక్క చదువుల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి బలహీనతల కొరకు ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. అయితే మరి ఆ పిల్లలైనటువంటి వాళ్ళు మరి అమ్మ ఇవాళ నాకు ఉదయం భోజనం పెట్టావు కాబట్టి ఇది 10 రూపాయలు తీసుకో అని వాళ్ళ అమ్మకి ఇస్తారా? ఇవ్వరు. ఎందుకనంటే అది కుటుంబము, ఒక అనుబంధం, బిడ్డలు తల్లిదండ్రులు ఆ అనుబంధం. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, దేవునికి నీకు ఉన్నటువంటి అనుబంధం, నీవు దేవుని కుమారుడు అయి ఉన్నావు, దేవుని కుమార్తె అయ్యావు. మరి దీనిని నీవు గుర్తించినప్పుడు ఒక వారసత్వం అనేటటువంటిది, దేవుని ప్రేమను నీవు సంపూర్ణంగా అనుభవించడం అనేటటువంటిది అది నీకు కలగాలి. అందుకు గాను బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునితో సమాధానపడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆయన. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ పాపములను క్షమించి నీతిమంతులుగా చేసి ఆయన తన కృపను నీకిచ్చి ఆయన నిన్ను తన కుమారులుగా చేసుకుంటాడు, తన కుమార్తెలుగా చేసుకుంటాడు. అది సమాధానం. దేవునితో మనం సమాధాన పడటం అని అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, నిన్ను నన్ను తన కుమారునిగా చేసుకోవటం, తన బిడ్డగా చేసుకోవటం అనేటటువంటిది దేవునితో మనం సమాధాన పడటానికి
నిజమైనటువంటి ఆ యొక్క ప్రతిఫలం. అందుచేత ఆ ప్రభువు మనలను ఎంతో ప్రేమించాడు కనుక మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా తీర్చి ఆయన యొక్క సహవాసంలోనికి మన ప్రభువగు యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 9వ వచనం చెప్తుంది. అంటే దేవునితో సమాధానము, అంటే దేవునితో సహవాసము అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏం చెప్తాడు అని అంటే రోమ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునితో సమాధానపడటం, రక్షణ పొందటం అనేటటువంటిది ఎలా సాధ్యమవుతుందంటే ఆయన కుమారుని మరణము ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు కనుక ఆయన మరణము ద్వారా మనము ఆయనతో సమాధానపడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రభువుని ఈ లోకంలోనికి పంపించేటప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తే సమాధానాధిపతి అయినటువంటి దేవునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన సమాధాన బలిని ఆయన శిలువలో అర్పించాడు. తర్వాత తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప సహవాసము మనకు ఇచ్చి దేవునితో శత్రుత్వం లేనటువంటి ఆ యొక్క సమాధానకరమైన పరిస్థితి, మంచి సెక్యూరిటీ, తర్వాత భద్రత, సంతృప్తి, ఐశ్వర్యము, ఏ విధమైనటువంటి ఘర్షణ లేకుండా ఆయన సహవాసంలో సాగిపోయి నిత్యత్వమును చేరుకునేటటువంటి మేలైనటువంటి స్థితిలో మనలను చేర్చాడు. అది దేవునితో సహవాసం మనం అనుభవిస్తున్నాం. ఆ సహవాసము హానోకుతో దేవుడు సహవాసం చేసి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అట్లాగా ఆయన సహవాసమును కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ దేవుని సహవాసాన్ని అనుభవిస్తూనే ఉంటారు. వారు దేవుని రాజ్యంలోనికి కొనిపోబడేటటువంటి వాళ్ళలాగా ఉంటారు. ఇలాంటి దివ్యమైనటువంటి సమాధానము మనము పొంది దేవునికి మంచి సాక్షులుగా ఉండగలిగేటట్లు, దేవుని సమాధానాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలుగా లోకములో ఆయనకు సాక్షులుగా ఉండగలిగేటట్లు ప్రభు మనందరి ఎడల కృప చూపును గాక. ఆమెన్. ప్రార్థించండి. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాకు బోధించినటువంటి సత్యములను హృదయపూర్వకంగా విశ్వసించి వాటిలో క్రియాపూర్వకమైనటువంటి నెరవేర్పు మేము పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయండి దేవా. అక్షరములను నాయన ప్రభు చదివినటువంటి వారి వలె కాకుండా నాయన ఆ యొక్క వాక్యములో రాయబడినటువంటి మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సమాధానాన్ని పొందినటువంటి వారమై నీ సహవాసములో నీ యొక్క ఆశీర్వచనాన్ని అనుభవిస్తూ నీ భద్రతలో ఉంటూ దానిని నిత్య జీవంలోనికి నడిపింపబడేటటువంటి వారిగా ఉండేటట్లు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి దేవునితో సమాధానపరచబడినటువంటి వారమై ఆయన సహవాసములో సాగిపోవుటకు ప్రభు మనందరి ఇళ్ళ కృప చూపును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీకు వందనాలు.
అభివృద్ధి నొందునుగాక కృపయు